మోడీ గారు గోల్డ్ కొనబాకండి, ఫారెన్ ట్రిప్పులు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు. అంటే నాకు దేశ ఆర్థిక స్థితులు నాకు తెలియదు కాబట్టి మోడీ గారు అనుభవజ్ఞుడు, ఇప్పటికి 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి చెప్తున్నాడేమో, నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనుకుని నేనేది ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రి గారు మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పోడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పోడు అవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి, డిప్యూటీ సీఎం గారింటికి, అట్లాగే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ నాయుడు గారింటికి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి. ఇక్కడికి ఒక విచిత్రం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మా కర్మ కాబట్టి ఏం చెప్తాం? ఈ దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి పక్క రాష్ట్రంలో, పరాయి రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎట్లా ఉందంటే, ఇన్నాకడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అమరావతి మొత్తం కూడా అద్దె రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం అంటే ఇది. అద్దె రాజధాని. సచివాలయంలో మీరు అమరావతి అంటే ఏదైతే ఇప్పుడు సచివాలయం మీరు ఎన్నో అంతస్తులు కడతా అంటున్నారు కదా, అందులో పెట్టేటువంటి ప్రతి ఆఫీసు కూడా, ప్రతి డిపార్ట్మెంటు, అది ఇరిగేషన్ డిపార్ట్మెంటా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 30-40 డిపార్ట్మెంట్లు, ప్రతి డిపార్ట్మెంటు చీఫ్ సెక్రటరీ కానీ లేదా హెచ్ఓడి కానీ అందరూ కూడా ఆఫీసులకి సిఆర్డీఏకి అద్దె కట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చట్టం చెప్తుంది. సిఆర్డీఏ చట్టం చెప్తుంది, ప్రభుత్వ జీవోలు చెప్తున్నాయి. అంటే అమరావతి పూర్తయితే ఒకవేళ దాన్ని ఓపెన్ చేసి ఆఫీసులు అక్కడికి వెళ్తే ప్రతి డిపార్ట్మెంటు అద్దె కట్టాలి. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్. అంటే సొంత ఆఫీసు లేనటువంటి, ప్రభుత్వ కార్యాలయం లేనటువంటి రాజధాని కింద అమరావతిని తయారు చేస్తున్నాడు. చూడండి ఎందుకు మనకి కర్మ. రాజధాని మందంటాడు, కానీ దాంట్లో ఉండేటువంటి ప్రజోపయోగార్థం పనిచేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించిన అన్ని ఆఫీసులు అద్దె కట్టాలి. ఏరా అయితే ఉంది పొళ్ళోడు కొట్టుకుంటాకి. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు, ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కార్లు, ఒక కారులో వెళ్ళండి సార్. వీలైతే ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, స్టాలిన్ గారు, ఆయన ఏదో చెప్తున్నాడు, సార్ మీరు భయపడ్డారు సార్,
ట్రంప్ గారికి భయపడ్డారు సార్. ట్రంప్ గారికి భయపడి పుతిన్ గారి దగ్గర ఆయిల్ కొనట్లేదు సార్, అక్కడ కొనండి సార్, ఈ బాధలు ఉండవు సార్, మనందరం కారేసి తిరగచ్చు, బస్సు ఎక్కి తిరగక్కర్లేదు, నలుగురు ఎదురు కలిసి ఒక కారులో వెళ్ళక్కర్లేదు సార్ అనేమో స్టాలిన్ గారు చెప్తున్నాడు. ఒకవేళ అది నిజమైతే ఒకసారి ఆలోచించమని మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 4,840 కదా గజాలు. 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది, దాన్ని తాడేపల్లి ప్యాలెస్. తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టేదాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్న దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఎంత విచిత్రాలు జరుగుతాయంటే, నారాయణ గారేమో ఏమయ్యా మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీస్తున్న నాలాంటి వాడు ఉంటాడు. ఏమయ్యా మంత్రి నారాయణ గారు, ఈ మధ్య నారాయణ గారు అంటే సిపిఐ నారాయణ గారు మొన్న ఎప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నారాయణ పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నాను అన్నాడు సిపిఐ నారాయణ గారు. ఇక ఆయన మరి పేరన్నా లేదు, సిపిఐ నారాయణ గారు అని అనాలి, లేదా మంత్రి నారాయణ గారు అనాలి. మంత్రి నారాయణ గారిని నారాయణ గారు క్లారిటీ ఇచ్చేస్తాం, మీరు కాదు, మంత్రి నారాయణ గారు. నవ్వుతాను నిజంగా. సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి నువ్వు నారాయణ అంటే నన్ను అనుకుంటున్నాను అని ఆయనే ఫోన్ చేశారు నారాయణ గారు. మిమ్మల్ని కాదు సార్, మంత్రి నారాయణ గారిని. పొంగూరు నారాయణ ఏదో ఉంది ఆయన పేరు, పొంగూరు నారాయణ గారిని. చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏదో కాయ ఆయన. నారాయణ గారు ఏం చెప్తున్నాడు? నాలాంటి వాడు మాట్లాడుతుంటే, ఏం నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ పాపం ఏంటి మీకు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి రాజధాని ఏమో అప్పులు అక్కర్లేదు, సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు, అది సంపద అన్నారు, ఇప్పుడేమో మా మీద అప్పులు చేస్తున్నారంటే 5,000 ఎకరాలు మిగులుతున్నాయి, ఆ 5,000 ఎకరాలు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఎదురుగుండా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మూడింటి మధ్యలో ప్లాట్ తీసుకుంటే 7,500 రూపాయలకి గజాన్ని 2025లో వారు కొనుగోలు చేశారు. వారి కోళ్ళ గారు సంతకాలు పెట్టారు. వారి కోళ్ళ గారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు, శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. పొలం కొనుక్కున్నామని ఏడుపు కాదు, ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏ మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో ఊరు రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారు కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు. పోనీ ఎవడో తెలుగుదేశం కార్యకర్తగానే ఇవ్వచ్చు కదా. లేదు, సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించటానికి, ప్రజలకి చెప్పటానికి, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటానికి, ఈ పాపాలు ఏంటండి అని చెప్పి చెప్పడం కోసమే, తప్పు కదా అయ్యి అని చెప్పటానికి. ఇవాళ 7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టుకు వీటిలో మధ్యలో కొంటాడు.
5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తాం అంటాడు. ఎట్లా? 7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంటర్లో మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎవడూ రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే నీరుకొండ ఎక్కడ? వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ రూట్ ప్లాట్లు ఎక్కడొచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడిచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2,500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2,500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడ కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు, తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల, దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు, ఈ లీలలో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్ళు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు, బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ప్లాట్ ఆడికి ఎవరు ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ప్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలమేమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, తుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట, 24,500 గజాలు. దాని పక్కనే మరొక 11,820 గజాలు. చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2,520 గజాలు. హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8,800 గజాలు.
వీళ్ళకైనా మిగతా పోనీ మిగతా వాళ్ళకి అక్కర్లా. ఆవిడెవరో చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఇక అమరావతి రా అని. ఆ కమ్మరికి ఇవ్వండి పోనీ. వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మీకు, మీ వంది మాగదులకి, మీ తాబేదారులకి, మీ బ్రోకర్లకి, మీ బినామీలకి. దీన్ని మరి ఏమంటారు? ఇవాళ కొత్తగా ఎందుకు 2024 తర్వాత ఎలా ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు వీళ్ళకి ప్లాట్లు? కొత్తగా ఎలా కేటాయిస్తున్నారు? ఇది ఎప్పుడో 2018కి ముందే ప్లాట్లు అయిపోయాలిగా. మరి ఎవరు చెప్తాడు సమాధానం? సమాధానం చెప్పమనేమో కేంద్ర మంత్రిని పంపిస్తావు, అతనేమో రైతులను గెట్అవుట్ అంటాడు. ఎవడు గెట్అవుట్? నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వెవరవి? ఏం చేస్తాను? వీళ్ళ కర్మ, అమరావతి రైతుల కర్మ, టీడీపీ కార్యకర్తల కర్మ. 200 కోట్లు సంపాదించావు, వచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టావు, 200 కోట్లు తండ్రి కొడుకులకి ఇచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. వచ్చి ఆయన గెట్అవుట్, ఈయన్ని గెట్అవుట్ అంటావు. పొలాలు ఇచ్చిన వాళ్ళు సస్తున్నారు. నా ముందు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడతారు సెల్ ఫోన్ మాట్లాడుకోకపోతే? ఫోన్ వస్తే ఏం చేస్తారు? ఇంటికాడ భార్య నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? పిల్లల నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా? ఆయనకి ఎదురు చెప్పకూడదంట, ప్రశ్నలు అడగకూడదంట. నేను చెప్తాను న్యాయం, అదే న్యాయం. ఈయన భాష రజనీకాంత్, ఈయన చెప్తే మొత్తం అయిపోయినట్టే కాదు. ఈయన కేంద్ర మంత్రి. ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పుడు ఈ పొలపాటం ఎన్నాళ్ళు మంత్రి గారు? వినే ఓపికలోనోడిని నువ్వేమో రైతుల సమస్యలు తీరుస్తానే వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడికి వినే ఓపిక లేదు. ఇక వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారు? మా సుత్తి నారాయణ బెటరండి, ఏదో సుత్తి కొట్టి 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 మళ్ళీ వచ్చే వారం రమ్మంటాడు, మళ్ళీ 15వ తారీఖు రమ్మంటాడు. ఇతను పొగరగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు. పొలం ఇచ్చిన రైతులు మమ్మల్ని అవమానిస్తున్నాడని రైతులు అంటారు. రైతులు ఎంత ఏడుస్తున్నారంటే, ఏమండి మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, విమానం దిగుద్దన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే మీ ఇల్లు ఉంటుందన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే కమర్షియల్ సైట్ ఇస్తా అన్నాడు, రైల్వే స్టేషన్ ఎదురుగుండా నీకు కమర్షియల్ సైట్ వస్తుందని చెప్పాడు. రైల్వే స్టేషన్ అన్నాడు, ఎయిర్పోర్ట్ అన్నాడు, మీ ఊరికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పాడు. ఎంత మోసపు దగా మాటలంటే, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నారు, అమరావతి మీదుగా అన్నారు. ఏమైంది? జగనేషన్ రోడ్డు తప్పితే ఇంకొంతవరకు ఆ రోడ్డు దిక్కులేదు కదా ఇవాళ వరకు.